ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2x - y = 1 అనే లైను x + ky = 13 అనే లైను ఇంటర్సెక్ట్ అవుతున్నాయంట. ఎక్కడ 3, 5 అనే పాయింట్ దగ్గర. అయితే k వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ మనకి పాయింట్ ఇచ్చారు కదా, ఆ పాయింట్ని మనకి k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఈ లైన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది వచ్చేస్తుంది. పాయింట్లో వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ని ఏమనుకుందాం, ఇది x ఇది y. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది వచ్చేస్తుంది. x అంటే ఎంత 3 ప్లస్ a ఇంటూ y అంటే 5 = 13. 3 ప్లస్ k ఇంటూ 5 అంటే 5k = 13. ఈ 3 టైప్కి వెళ్తే 5k = 13 - 3. 5k = 13 - 3 అంటే 10. ఈ 5 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఆ టైప్కి వెళ్తే డివైడ్ చేస్తుంది. 5 2 = 10. k వాల్యూ ఎంత 2. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత 2. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే x + 2y = 7 అనే లైను, x - 5y = -12 అనే లైన్ ఇచ్చారు. ఈ రెండు లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అడిగారు. ఇంటర్సెక్ట్ అవడం ఏంటి, ఈ రెండు లైన్స్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతే దాన్ని ఏమంటారు, ఇంటర్సెక్షన్ అంటారు. సో ఇంటర్సెక్షన్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేయడం అనేది బేస్డ్ ఆన్ ఆప్షన్స్ని బట్టి చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ని ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ అనేవి 0 అయితే అదే మన ఆన్సర్, లేకపోతే మన ఆన్సర్ అనేది కాదు. ఫస్ట్ ఆప్షన్ ఏంటి 1, 3. దీన్ని x అనుకుంటాను, దీన్ని y అనుకుంటాను. ఫస్ట్ ఈక్వేషన్లో x ప్లస్లో 1ని ప్లస్ y ప్లేస్లో 3ని పెడతాను. 1 + 2 3 = 6 = 7. 6 + 1 అంటే 7 = 7. 7 అనేది 7కి ఈక్వల్ అయింది కాబట్టి ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. లేకపోతే దీన్ని ఎలా రాసుకోవచ్చు, 7 - 7 = 0 అని కూడా రాసుకోవచ్చు. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి 3x - 5y = -12. ఈ ఈక్వేషన్లో ఈ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ 0 అవ్వాలి. సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే ఎంత 1 -5 ఇంటూ y అంటే ఎంత 3 = -12. 1 = 3 -5 3 = 15 = -12. 3 - 15 అంటే -12 = -12. -12 = -12 ట్రూయే కదా. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. ఒకవేళ 0 అనేది కావాలంటే -12 ఈ -12 ఈ టైప్కి వస్తే +12 అవుతుంది = 0. -12 + 12 ఏమవుతుంది 0. అంటే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయింది. సో ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి అంటే 1, 3 అనే పాయింట్ దగ్గర. సో ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే 2 లైన్స్ x + ky = 1 అనే లైను, x - y = 3 అనే లైను ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంట. ఎక్కడ 2, -1 అనే పాయింట్ దగ్గర. అంటే x + ky = 1 అనే ఈ లైను అండ్ x - y = 3 అనే ఈ లైను రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అవ్వడం అంటే ఏంటి, మీట్ అవుతున్నాయి ఈ పాయింట్ దగ్గర. ఈ పాయింట్ ఎంత 2, -1. అయితే k వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మనకి ఎలాగ ఇచ్చినప్పుడు మనకి k వాల్యూ అనేది ఏ లైన్లో ఉందో చూసుకోవాలి. x + ky = 1 అనే లైన్లో ఉంది. ఇక్కడ మనకి పాయింట్ వాల్యూస్ అంటే ఏంటి x, y వాల్యూస్ అని. ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది వచ్చేస్తుంది కదా. సో x అంటే ఎంత 2 ప్లస్ k ఇంటూ y అంటే ఎంత -1 = 1. 2 ప్లస్ ఇంటూ మైనస్ k ఇంటూ 1 k = 1 -k = 1. ఈ 2 అటెప్కి వెళ్తే -2 అవుతుంది. -k = 1 - 2 అంటే -1 మైనస్ క్యాన్సిల్ k = 1. సో మన ఆన్సర్ ఎంత వచ్చింది 1. ఇది మన ఆన్సర్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే kx - y = 9 అనే లైన్ ఇచ్చారు అండ్ 3x + 2ky = 8 అనే లైన్ ఇచ్చారు. ఈ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఎక్కడ 4, -1 అనే పాయింట్ దగ్గర. సో వీటిని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, ఇదేమో kx - y = 9 అనే లైన్ అనుకోవచ్చు, ఇదేమో 3x + 2ky = 8 అనే లైన్ అనుకోవచ్చు. ఈ పాయింట్ ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, అంటే ఎక్కడ మీట్ అవుతున్నాయి ఆ పాయింట్ 4, -1. అయితే మనం k వాల్యూ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ పాయింట్ అనేది ఈ లైన్ మీద ఉంది కాబట్టి దీంట్లో x, y వాల్యూస్ అనేవి అనుకోవచ్చా, అంటే ఇది x అవుతుంది, ఇది y అవుతుంది. సో ఈ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి k వాల్యూ అనేది వచ్చేస్తుంది కదా. అంటే kx - y = 9లో ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. k ఇంటూ x అంటే వాల్యూ ఎంత 4 మైనస్
వై అంటే వాల్యూ ఎంత -1 ఈక్వల్స్ టు 9. k ఇంటూ 4 అంటే 4k, మైనస్ ఇంటూ మైనస్ అంటే +1 ఈక్వల్స్ టు 9. 4k ఈక్వల్స్ టు ఈ +1 అడిప్కి వెళ్తే -1 అవుతుంది అంటే 9 - 1. 4k ఈక్వల్స్ టు 9 - 1 అంటే 8. 4 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అడిప్కి వెళ్తే డివైడ్ చేస్తుంది అంటే k ఈక్వల్స్ టు 8/4. 4 8లో 2 టైమ్స్ పోతుంది అంటే k వాల్యూ ఎంత 2. దేర్ఫోర్ మన ఆన్సర్ ఎంత ఇది.